వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బాస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది లోయెస్ట్ ఫీజ్ అనేది ఇప్పుడు పెట్టడం జరిగింది. సో అదే ఏబిపిఎస్సి ఇన్ఫైనిటీ, దీంట్లోని గ్రూప్ 1 and 2 మీకు రెండు కలిపి వస్తాయి. అండ్ ఫీజు వచ్చేసరికి మీకు 1 year వ్యాలిడిటీ కావాలనుకుంటే 20,000 రూపీస్, లేదా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 30,000 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు. ఓకే, అయితే ఈ ఫీ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 15th డిసెంబర్ వరకు మాత్రమే. ఈ లోపలే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, మీకు అందరికీ కూడా ఈ పాటికే తెలిసే ఉంటుంది, ఏబిపిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నేను ఆల్రెడీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలేటెడ్ వీడియో కూడా చేశాను. అండ్ సొసైటీ సిలబస్ అనాలిసిస్ అనేది కూడా చేశాను. ఇఫ్ అట్ ఆల్ మీరు ఆ రెండు కూడా చూడకపోతే ఆ రెండు కూడా ఒకసారి చూసేయండి. ఈ యొక్క వీడియోలో నేను ఏంటి అంటే, గ్రూప్ 1 నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు కదా, దాని రిలేటెడ్ పర్టిక్యులర్స్ అనేవి నేను డిస్కస్ చేస్తాను మీకు దీంట్లోని. సో మీకు అప్లికేషన్స్ వచ్చేసరికి ఆన్లైన్లో మీరు అప్లై చేయాల్సి వస్తుందన్నమాట. అది కూడా కమిషన్ తాలూకా వెబ్సైట్ నుండి డైరెక్ట్గా. అదే మీకు psc.ap.gov.in ద్వారా మీరు అప్లై చేయాలి. అండ్ మీకు టైం పీరియడ్ వచ్చేసరికి 1st January 2024 నెక్స్ట్ ఇయర్ నుండి 21st January 2024 లోపల అనమాట. ఈ లోపల మీరు చేయొచ్చు. అంటే లైక్ మనకి ఇంకొక 20 days ఉంది. ఈ లోపల మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ లైక్ ఇలాంటివన్నీ కూడా, అంటే ఇఫ్ అట్ ఆల్ ఎవరికైనా రిజర్వేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. అంటే ఎవరైతే లైక్ ఇప్పుడు డిగ్రీ ఫినిష్ అవ్వాలి, ఏజ్ లిమిటేషన్స్, సీలింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి ప్రకారంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. Okay, and submission of application by the candidate is construed as he or she read the notification. అంటే మనం అప్లై చేస్తున్నప్పుడు నోటిఫికేషన్లో ఏవేవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్, క్లాజెస్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఇస్తున్నామని. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఇఫ్ అట్ ఆల్ ఏదైనా రాంగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, దానికి రెస్పాన్సిబిలిటీ కూడా మనదే అనమాట. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అప్లై చేయడానికి. ఎవరైనా రీసెంట్ స్టూడెంట్స్ ఆర్ న్యూగా అప్లై చేస్తున్నారనుకోండి ఏబిపిఎస్సిలోని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓటీపీఆర్ నెంబర్, 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు అంటే దీన్ని మీరు నింపుకోవాలి. మీ డీటెయిల్స్, ఎక్కడ నుండి, డిగ్రీ క్వాలిఫికేషన్స్, 10th రిలేటెడ్ ఎట్సెట్రా అవన్నీ కూడా అడుగుతాడు. ఫస్ట్ అవన్నీ ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీరు మొబైల్ నెంబర్, ఐడి, పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఎవరికైతే ఆల్రెడీ ఓటీపీఆర్ అనేది ఉండిందో వాళ్ళు డైరెక్ట్గా మీ ఓటీపీఆర్ తోటి లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ రెండు డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. ఓకే, ఆటోమేటికలీ ఇట్ ఈస్ జనరేటెడ్ అండ్ సెండ్ టు హిజ్ ఆర్ హర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. రెండింటికి మీకు వస్తాయి అనమాట, ఓటీపీఆర్ ఐడి అండ్ డీటెయిల్స్ కూడా. అయితే స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి మీకు 17th March. ఓకే, సో అది చూసుకోండి. మీకు ఫిబ్రవరిలో జరగబోతుంది 25th. గ్రూప్ 1 వచ్చేసరికి March 17th నెక్స్ట్ ఇయర్ అనమాట. అది కూడా ప్రిలిమినరీ వచ్చేసరికి ఆఫ్లైన్ మోడ్ అనమాట. ఆబ్జెక్టివ్ అండ్ ఓఎంఆర్ బేస్డ్. అంటే అర్థం ఏంటి, లైక్ పేపర్ అండ్ పెన్ ద్వారా అనమాట. అండ్ క్యాండిడేట్స్ ప్రిలిమ్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్కి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. ఆ రేషియో అంటే 1:5 లేకపోతే 1:10 లేకపోతే 1:15 1:20 అలా అనేది మేబీ డిసైడెడ్ బై ద కమిషన్. యాజ్ ఆఫ్ నో మనకి ఇవ్వలేదు ఇంకా. ప్రెజెంట్ నోటిఫికేషన్లో మనకి ఏ డీటెయిల్స్ అనేవి ఇవ్వలేదు. ఓకే, సో అది లైక్ బిఫోర్ ఎగ్జామినేషన్ లోపల మనకి చెప్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టైప్లో ఉండబోతుంది. అండ్ ఇది కూడా మీకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈ డేట్ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి చూడండి, ఆల్ ఓవర్ మీరు ఒక్కవేళ టోటల్ వేకెన్సీస్ కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 81 వేకెన్సీస్తో రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డెప్యూటీ కలెక్టర్ వచ్చేసరికి మీకు 9 ఉన్నాయి టోటల్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లోని. దట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి 18 వేకెన్సీస్. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వచ్చేసరికి 26.
డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అనమాట. జైల్ సర్వీస్లోని 1 వేకెన్సీ. డివిజనల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ అనమాట 1. రీజనల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్ A6. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసరికి 1 ఉంది. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసరికి 3 వేకెన్సీస్. డెప్యూటీ రిజిస్ట్రార్ వచ్చేసరికి కోఆపరేటివ్ సర్వీస్లోని 5 అనమాట. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వచ్చేసరికి 1 వేకెన్సీ అనేది ఉండింది. అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వచ్చేసరికి ఎక్సైజ్ సర్వీస్లో అనమాట 1 వేకెన్సీ. అసిస్టెంట్ ట్రెషరీ ఆఫీసర్ వచ్చేసరికి 3 వేకెన్సీస్. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్లో అనమాట 4 వేకెన్సీస్. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అనమాట స్టేట్ ఆడిట్ సర్వీస్లోని 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇలా టోటల్ 81 వేకెన్సీస్ అనమాట. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే డెప్యూటీ కలెక్టర్ అనేవి 9 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అలానే అసిస్టెంట్ కమిషనర్ కూడా మీకు 18 ఉన్నాయి చూడండి. అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 వచ్చేసరికి ఏపీ పోలీస్ సర్వీస్లో కూడాను మీకు టోటల్ 26 ఉన్నాయి. ఇవి హైయెస్ట్ నోటిఫికేషన్స్ అనమాట. మీకు అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రిమెంబర్ దట్ ఏదైనా సరే క్లియర్ చేయడానికి మనకి సింపుల్, కాకపోతే దానికి ఒక ప్రాపర్ స్ట్రాటజీ, గైడెన్స్, సిలబస్ని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయటము, క్వశ్చనర్ పర్స్పెక్టివ్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, వాడు ఆప్షన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేయడం, ఇలాంటివి కొన్ని ట్రిక్స్. వాటి వల్ల మనం సర్వీస్లో ఉండాలా లేకపోతే వేరే వాళ్ళు మన పొజిషన్లో ఉంటారా అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది. అండ్ క్యాండిడేట్ వచ్చేసరికి అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, లైక్ బ్యాచులర్ డిగ్రీస్ అనమాట. అది కూడా 8th డిసెంబర్కి, అంటే ఈ రోజుతోటి అనమాట. అండ్ డీటెయిల్స్ ఆఫ్ అంటే స్కీమ్, సిలబస్, స్క్రీనింగ్ టెస్ట్ది అదంతా కూడా మనకి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే వేకెన్సీస్ ఎలా బ్రేకప్ చేశారు, స్కేల్ ఆఫ్ పే కానీ, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడాను అంటే నోటిఫికేషన్ మీకు రిలీజ్ చేసే లోపల మీకు రిలీజ్ చేస్తారు, అంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే లోపల మీకు ఇస్తారు అవన్నీ కూడా. అండ్ ఫైనలీ లాస్ట్ అండ్ మెయిన్ థింగ్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, కమిషన్ తాలూకా డెసిషన్ టు బి ఫైనల్. ఈ యొక్క పవర్ అథారిటీ ఎవరిస్తున్నారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 315 to 320. సో ఒకవేళ మన నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా 1 ఇంపార్టెంట్ క్వశ్చన్ పాలిటీలోని నిజం చెప్పాలంటే, ఫైనల్లీ అంటే ఎప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలా లేకపోతే కండక్ట్ చేయాలా, ఏ క్వశ్చన్ ఉంటుంది, ఏ క్వశ్చన్ ఉండదు, వాట్ ఎవర్ అన్ని డెసిషన్స్ కూడాను కమిషన్ తాలూకా డెసిషన్ అనేది ఫైనల్. అది గుర్తుపెట్టుకోండి. మనం క్వశ్చన్ చేసాము, ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, నథింగ్, నో మ్యాటర్ అనమాట. కమిషన్ తాలూకా డెసిషన్ ఫైనల్. అండ్ దానికి ఇచ్చిన కెపాసిటీ ఎవరు? కాన్స్టిట్యూషన్ ఈ ఆర్టికల్ 315 నుండి 320 వరకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇది రిలీజ్ చేసింది జే ప్రదీప్ కుమార్ గారు, ఓకే, సెక్రటరీ. నౌ వీ షాల్ సీ ప్యాటర్న్ ఏంటి అనేది. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉండబోతుంది. అది కూడా రిటర్న్ టెస్ట్ OMR బేస్డ్ అనమాట. కరెక్ట్గా రోల్ నెంబర్స్ కానీ లేదంటే ఆన్సర్స్ బబ్లింగ్ చేసేటప్పుడు కానీ యూ షుడ్ బీ సో కేర్ఫుల్. ఓకే, సో మీకు మోస్ట్లీ ఇలా ఉంటుంది. ఇలా మనం ఏంటి అంటే ఈ రౌండ్లోనే మనం బబ్లింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇఫ్ అట్ ఆల్ ఇలా నేను బబ్లింగ్ చేసి వదిలేసాను, లేకపోతే ఇలా బబ్లింగ్ చేశాను, ఇలాంటివన్నీ కూడా కొట్టేస్తాడు. దిస్ ఈజ్ ఓన్లీ కేటగిరీ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దానికి మనకు ప్రాక్టీస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంట్లోని మీకు 2 పేపర్స్ అనేవి ఉంటుందన్నమాట. సిలబస్ ఈజ్ సో క్లియర్. చూడండి, టోటల్ ఈ పేపర్లోని 4 పార్ట్స్ అనేవి ఉంటాయంట. ABCD అనేది ABCD కేటగిరీ. ఈచ్ క్యారీస్ 30 మార్క్స్. టోటల్ 4 into 30 120 క్వశ్చన్స్, 120 minutes టైం, అంటే 2 hours టైం, 120 మార్క్స్. ఓకే, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. అండ్ ఈచ్ క్వశ్చన్కి కూడాను మీకు కేవలం 1 minute అనేది టైం ఉంటుంది. టైం లిమిట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదు స్టార్టింగ్ 10 questions నేను ½ an hour స్పెండ్ చేస్తాను, 10 questions 30 minutes టైం స్పెండ్ చేస్తే మీరు మిగతా క్వశ్చన్స్ బ్యాక్కి చూడలేరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. పార్ట్ ఏలోని మీకు హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్ బిలో కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ IR రిలేటెడ్. సి వచ్చేసరికి ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. 4th పార్ట్లోని మీకు జోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటుంది. రెండో పేపర్లోకి వచ్చేసరికి మీకు 2 కేటగిరీస్ ఉంటాయన్నమాట. పార్ట్ ఏ, పార్ట్ బి.
దీంట్లోని ఈచ్ వన్ వచ్చేసరికి 60 మార్క్స్ అనమాట. ఈచ్ క్యారీస్. సో టోటలీ 120 questions, 120 minutes, 120 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండ్ ఈచ్ క్వశ్చన్కి 1 minute టైం అనేది మీకు ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. మీరు ఎలా ఆలోచిస్తారు, క్రిటికల్ కండిషనింగ్ కానీ ఏ టైంలో ఎలాగ ఆలోచిస్తాము, డెసిషన్స్ అనేవి ప్రాపర్గా తీసుకోగలమా లేదా అనేది సైకలాజికల్ టెస్టింగ్ అనేది కూడా చేస్తారు ఇక్కడ. అండ్ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఈచ్ పార్ట్కి కూడాను దీంట్లోని అగైన్ మీకు జనరల్ మెంటల్ ఎబిలిటీకి 30 మార్క్స్, అలానే అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్కి 30 మార్క్స్, ఇది 30 మార్క్స్, ఇది 30 మార్క్స్. ఇది ఏదైతే ఉందో ఈ పార్ట్ బిలో 2లో దిస్ ఈజ్ యువర్ కరెంట్ అఫైర్స్ పార్ట్. యువర్ నేషనల్, రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈ 3 కవర్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా క్యారీ అవుట్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్లియర్ చేస్తారో వాళ్ళకి మెయిన్స్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మెయిన్స్ వచ్చేసరికి మీకు టోటలీ డెస్క్రిప్టివ్, అంటే మీరు చేతితోటి ఆన్సర్స్ అనేది రాయాల్సి వస్తుంది. ఆబ్జెక్టివ్ కాదు, డెస్క్రిప్టివ్. దీంట్లోని టోటల్ మీకు 5 పేపర్స్. దీస్ 5 పేపర్స్ ఆర్ ఈ 5 పేపర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ మెరిట్ బేస్డ్. ఓకే. అండ్ ఈ 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ క్వాలిఫైయింగ్ అనమాట. అంటే మీకేమి ఇక్కడ 150 మార్కులకి మీకేమి ఇక్కడ 150 వచ్చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే వచ్చేసరికి ఫస్ట్ పేపర్ తెలుగు అనమాట. మన లాంగ్వేజ్ మీద మనకు కనీసం ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. 180 minutes అనమాట. అంటే ఏంటి, 3 hours టైం, 150 మార్క్స్కి. ఇంగ్లీష్ కూడా అంతే, లాంగ్వేజ్, క్వాలిఫైయింగ్ నేచర్, ఈ 2 కూడా మీ క్వాలిఫైయింగ్ నేచర్. 180 minutes అనమాట, 150 మార్క్స్. ప్రతిదీ కూడా మీకు అక్కడికి వచ్చేసరికి ప్రిలిమ్స్లో స్క్రీనింగ్ టెస్ట్లోని మీకు 2 hours టైం ఉంటుంది. మెయిన్స్లో ఈచ్ పేపర్కి 3 hours ఇంక్లూడింగ్ క్వాలిఫైయింగ్ పేపర్స్తో పాటు. పేపర్ 1లోని జనరల్ ఎస్సే అనమాట. జనరల్ ఎస్సేలోని మీకు కంటెంపరీ థీమ్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ ఇష్యూస్ కానీ నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనమాట. పేపర్ 2 వచ్చేసరికి హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకే, బోత్ ఇండియాది ఆంధ్రప్రదేశ్ది జోగ్రఫీ అండ్ కల్చర్. పేపర్ 3 వచ్చేసరికి పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ కూడా ఉండింది, చూసుకోండి. పేపర్ 4 వచ్చేసరికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇండియాది, ఆంధ్రప్రదేశ్ది ఎకానమీ పార్ట్. పేపర్ 5 వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ సిమిలర్ టు యువర్ యూపీఎస్సీ ప్యాటర్న్. మేబీ అటు ఇటు పేపర్స్ మారుంటాయి, కాకపోతే సిలబస్ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా యూపీఎస్సీలో ఉన్నది ఇక్కడ కవర్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్నది అక్కడ కవర్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా 180 minutes అంటే 3 hours టైం మీకు. అండ్ ప్రతిదీ 150 మార్క్స్ అనమాట. సో 3, 4, 5 అందుకే మీకు 825 మార్క్స్ వచ్చేసరికి మీకు మెరిట్ బేస్డ్, 75 మార్క్స్ వచ్చేసరికి యువర్ ఇంటర్వ్యూ పార్ట్. ఓకే, అంటే మీకు మెయిన్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లోని జనరల్ స్టడీస్లోని ఏంటి, ప్రిలిమినరీలో సిలబస్ ఏంటి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని 120 మార్క్స్కి అనమాట. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి కదా, 4 కేటగిరీస్ కదా. హిస్టరీలో ఐవీసీ, వేదిక్ ఏజ్ అవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి. అండ్ కనౌజ్ అండ్ దర్ కాంట్రిబ్యూషన్స్, ఢిల్లీ సల్తనెట్, మిడివల్ ఇండియా, అండ్ ఇక్కడికి వచ్చేసరికి యూరోపియన్ ట్రేడింగ్ అండ్ కంపెనీ అనమాట. అండ్ అలానే ఏపీ రిలేటెడ్ కూడాను, ఆంధ్ర నైజాం రిలేటెడ్, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 గురించి, అండ్ అలానే గాంధీయన్ ఎరా 1915 తర్వాత నుండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా కవర్ చేస్తూ పార్ట్ ఏలోని. పార్ట్ బి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఐఆర్ రిలేటెడ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు ఏ విధంగా ఇవాల్వ్ అయ్యింది, ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, డిపిఎస్పీస్ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ బేసిక్ స్ట్రక్చర్ వరకు. తర్వాత ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూనియన్ అండ్ ద స్టేట్స్ రిలేటెడ్.
ఓకే. సో అంటే యూనియన్కి స్టేట్స్కి మధ్య రిలేషన్స్ ఏ విధంగా, ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడాను. అండ్ అలానే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ రాజ్ కానీ, పబ్లిక్ పాలసీ రిలేటెడ్ గవర్నెన్స్, పవర్స్, ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్. తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ తాలూకా ఎఫెక్ట్ గవర్నెన్స్ మీద, స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు యూపీఎస్సీ బాడీస్ గురించి కానీ, ఆర్ స్టేట్ బాడీస్ గురించి కానీ, లేదంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ గురించి కానీ, ఎన్జిటి బాడీస్, ఇలాంటివన్నీ కూడాను. రైట్స్ ఇష్యూస్ అనమాట, హ్యూమన్ రైట్స్, విమెన్ రైట్స్ అలా డిఫరెంట్. అండ్ ఫారెన్ పాలసీ, దిస్ ఈజ్ యువర్ ఐఆర్ పార్ట్. పార్ట్ సి వచ్చేసరికి ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ తాలూకా ఎకానమీ అండ్ ప్లానింగ్ అనమాట. బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అలానే నేషనల్ ఇన్కమ్ రిలేటెడ్, ఇండియన్ అగ్రికల్చరల్ పార్ట్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. ఈ పార్ట్స్ మోస్ట్లీ మీకు ఏంటి అంటే అటు ఇండియన్ ఇటు ఏపీ బడ్జెట్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత మెయిన్లీ బడ్జెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యువర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా దీంట్లో ఉండింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బైఫర్కేషన్ ద్వారా ఏ ఇష్యూస్ అనేవి వచ్చాయి, లైక్ ఇష్యూస్ యాజ్ వైజాగ్ రైల్వే జోన్ గురించి కానీ, న్యూ క్యాపిటల్ బిల్డింగ్ గురించి కానీ, లేదా కాంపెన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ రెవెన్యూ కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి, దుగ్గరాజపట్నం ఎయిర్పోర్ట్, వీటన్నిటి గురించి అనమాట. స్పెషల్ స్టేటస్ గురించి అండ్ గవర్నమెంట్ తాలూకా మెషర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా స్ట్రైట్ అవే మీకు సెక్షన్స్ అడిగే స్కోప్ ఉంటుంది. ఏపీ ఆర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మనకి క్వశ్చన్స్ అనేవి అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్ట్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయి. నెక్స్ట్ జోగ్రఫీ రిలేటెడ్, జనరల్ జోగ్రఫీ అనమాట. లైక్ మనకి ఎన్సీఆర్టీ బేస్డ్ బేసిక్ 10th క్లాస్ ఎన్సీఆర్టీ అవన్నీ చదివితే సరిపోతుంది. సోలార్ సిస్టమ్ గురించి అండ్ ఎర్త్లో మోషన్స్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ఇలాంటివన్నీ కూడా అడుగుతాడు. ఫిజికల్ జోగ్రఫీ, సోషల్ జోగ్రఫీ, ఎకానమిక్ జోగ్రఫీ. జోగ్రఫీ వరకు మీకు ఎన్సీఆర్టీస్ రిఫర్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా బేసిక్స్ నుండి వాడు కవర్ చేస్తాడు కాబట్టి ఇన్ డెప్త్లో మీరు ప్రిపేర్ అయితే క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు. అండ్ పేపర్ 2 వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్ అనమాట. జనరల్, మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అనమాట. 120 minutes, డూ రిమెంబర్ దట్. లాజికల్ రీజనింగ్, నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ కానీ, షేప్స్ అండ్ ద సబ్సెక్షన్స్ లైక్ వెన్ డయాగ్రామ్ కానీ, క్లాక్స్ రిలేటెడ్, క్యాలెండర్ అండ్ ఏజ్ రిలేటెడ్, నంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్, అండ్ అలానే సెంట్రల్ టెండెన్సీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీన్, మీడియన్, మోడ్ కానీ, అండ్ తర్వాత పవర్ అండ్ ఎక్స్పోనెంట్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం రిలేటెడ్, పర్సంటేజెస్ కానీ, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కానీ, ఏరియా, పెరిమీటర్ ఆఫ్ సింపుల్ జామెట్రికల్ షేప్స్ కానీ, లైన్స్, యాంగిల్స్ అండ్ కామన్ జామెట్రికల్ ఫిగర్స్, ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి, సోషల్ ఇంటెలిజెన్స్ మీద అంటే క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి మీకు ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ తాలూకా నేచర్ అండ్ స్కోప్ అనమాట. అలానే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రిలేటెడ్, తర్వాత స్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ టెక్నాలజీస్ అనమాట. అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ గురించి, అలానే ఎన్వైర్మెంటల్ సైన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అండ్ తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇది వచ్చేసరికి దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కరెంట్ అఫైర్స్. అటు ఏపీ, ఇటు ఇండియా రిలేటెడ్, అటు వరల్డ్ రిలేటెడ్, ఈ 3 parts కూడా మీరు కవర్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఈచ్ సెక్షన్లో వచ్చేసరికి మీకు 10 క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ ఉంటుంది హైలీ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేస్తారో మీకు మెయిన్స్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. మెయిన్స్ పార్ట్ వచ్చేసరికి మీకు ఫస్ట్ చెప్పాను కదా క్వాలిఫైయింగ్ పేపర్స్, ఒకటి తెలుగు, ఇంకోటి ఇంగ్లీష్. ఈ 2 కూడా మీకు 10th స్టాండర్డ్స్లోని, మన ఎస్ఎస్సి స్టాండర్డ్స్లోని అడుగుతాడనమాట. ఇంగ్లీష్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే లైక్ ఎస్ఏకి వచ్చేసరికి మీకు 200 words తోటి అనమాట, 20 marks. లెటర్ రైటింగ్ అది 10 marks. ప్రెస్ రిలీజ్ ఆర్ అపీల్ అదే 10 marks. రిపోర్ట్ రైటింగ్ వచ్చేసరికి 15 marks. రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్ 15 marks. అండ్ అలానే
ఫార్మల్ స్పీచ్ రిలేటెడ్ 15 మార్క్స్, ప్రెసిస్ రైటింగ్ 15 మార్క్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఆర్సీ 15, ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ అనమాట 20 క్వశ్చన్స్. దీంట్లోని మీ టెన్సెస్, వాయిస్, అలానే మీనింగ్స్, ఆపోజిట్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాడనమాట. అలానే ట్రాన్స్లేషన్ కూడాను 15 మార్క్స్. అలా టోటల్లీ మీకు 150 మార్క్స్ అనమాట. బట్ ఇది మెరిట్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్. మినిమం మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తెలుగు కూడానమాట. అలానే సేమ్ ఎస్సే వచ్చేసరికి తెలుగులో ఒక ఎస్సే రాయాలి 20 మార్కులకి. తర్వాత ఒక పోయిటిక్ ఆర్ వర్స్ని ఎలాబరేట్ చేయాలన్నమాట 100 వర్డ్స్లో 10 మార్క్స్, ప్రెసిస్ రైటింగ్ 10 మార్క్స్, కాంప్రహెన్షన్ వచ్చేసరికి 10 మార్క్స్, ఫార్మల్ స్పీచ్ వచ్చేసరికి 10 మార్క్స్, ప్రిపేర్ ద స్టేట్మెంట్స్ అనమాట. అంటే పబ్లిక్ మీడియా కోసం ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి, అదొక 10 మార్క్స్. అలానే లెటర్ రైటింగ్ ఒక 10 మార్కులు, డిబేట్ రైటింగ్ అనమాట 10 మార్క్స్, అప్లికేషన్ రైటింగ్ 10 మార్క్స్, రిపోర్ట్ రైటింగ్ వచ్చేసరికి 10 మార్క్స్, డైలాగ్ రైటింగ్ ఫర్ డైలాగ్ స్కిల్స్ అనమాట అదొక 10 మార్క్స్కి. అండ్ అలానే ట్రాన్స్లేషన్, గ్రామర్ టోటల్ అలాగా అన్నీ కలిపి మీకు 150 వర్డ్స్ అంటే 150 మార్క్స్కి కవర్ అవుతుంది. ఈ 2 పేపర్స్ కూడా మీకు 10th క్లాస్ స్టాండర్డ్స్లోనే ఉంటాయి. అవి కూడా ఈచ్ క్యారీస్ 150 మార్క్స్ అనమాట. టోటల్ మీకు 150 మార్క్స్ కవర్ అవుతుంది. టైం వచ్చేసరికి ఈచ్ 3 అవర్స్. ఓకే, ఈ 2 కూడా మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి మీకు మెరిట్ బేస్డ్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే జనరల్ ఎస్సే రిలేటెడ్ అనమాట, పేపర్ 1. దీంట్లో 2 సెక్షన్స్ అనేవి అడుగుతాడనమాట. అంటే మనకి ఎంతవరకు కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఉంది, ఎంత బాగా మనం ఎస్సైస్ రాస్తున్నాము, ఈచ్ థింగ్ని మనం ఎంత ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నాం అని క్వశ్చన్స్ అడుగుతాడు. సెక్షన్ 1లో డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ మీద ఒక క్వశ్చన్ అడిగేస్తాడు. సెక్షన్ 2లో సోషియో పొలిటికల్ ఇష్యూస్ కానీ, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ కానీ, సోషియో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఈచ్ దాని నుండి మీరు క్వశ్చన్స్ అనేవి ఎంచుకోవాల్సి వస్తుంది. 800 వర్డ్స్ అనమాట ఈచ్. టోటల్ మీరు 3 ఎస్సేస్ అనేవి ఎంచుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎస్సే అనేది ఉండాలి, అది కాకుండా ఇంకే దాంట్లోనే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఈచ్ ఎస్సే 800 వర్డ్స్ అనేది ఉండాలి. ఓకే. అండ్ సెక్షన్ 3 వచ్చేసరికి కల్చర్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్, రిఫ్లెక్టివ్ టాపిక్స్. అంటే ఈచ్ సెక్షన్ నుండి మీరు ఒక్కొక్కటి చేయాలన్నమాట. 3 ఇంటూ మీ క్వశ్చన్స్ లైక్ అలా 3 ఇంటూ 50 మార్క్స్ ఈచ్ ఎస్సే. 50 మార్క్స్కి మీరు 800 వర్డ్స్ రాయాల్సి వస్తుంది. అయితే ఇందులో మీకేంటి అంటే మీరు ఎలా రాస్తున్నారు, లేదా ఎంత సీక్వెన్షియల్గా మీరు మెయింటైన్ చేస్తున్నారు, అండ్ ఏ టాపిక్ని మీరు చూస్ చేసుకోగలుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా దాంట్లో చెక్ చేస్తాడు వాడు. అలానే పేపర్ 2 వచ్చేసరికి మీకు డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. హిస్టరీ, కల్చర్ అండ్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అనమాట. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నుండి మీకు ఈవెన్ లైక్ బుద్ధిజం, జైనిజం, వేదిక్ గురించి, ఎర్లీ వేదిక్ సొసైటీస్, సంగమేజ్ సౌత్ ఇండియాలోని ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అలానే ఇదంతా కూడా ఏన్షియంట్ ఇండియా అనమాట. పల్లవాస్, చాళుక్యాస్ వీళ్ళందరూ కూడా, అండ్ తర్వాత వర్నాక్యో లాంగ్వేజెస్ ఎలా డెవలప్ అయ్యాయి, ఫైన్ ఆర్ట్స్, సోషియో కల్చరల్ కండిషన్స్ ఇవన్నీ కూడా. అండ్ అలానే మీకు మిడీవల్ ఇండియా కూడా కవర్ అవుతుంది, ముఘల్ అడ్మినిస్ట్రేషన్. అండ్ తర్వాత మోడర్న్ ఇండియా, బ్రిటిష్ రూల్ గురించి కూడా. ఎప్పటి వరకు టిల్ ఇండిపెండెన్స్ టైం వచ్చి తర్వాత డెవలప్మెంట్ అయిన వరకు కూడాను మేబీ రీఆర్గనైజేషన్ వరకు కూడా కవర్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత నేషనలిజం గురించి ఎట్సెట్రా. ఎస్ చూడండి, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, కాన్స్టిట్యూషన్ గురించి, వీటన్నిటి గురించి అడుగుతాడు. అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి అనమాట. ఆంధ్రప్రదేశ్లోని శాతవాహనాస్ గురించి, ఇక్ష్వాకుస్, రాష్ట్రకూటాస్ అని, చాళుక్యాస్ అని ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అనమాట. అలానే ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్. ఇండియాలో ఎలా అయితే చదువుతామో ఏపీ లెవెల్లో కూడా అన్నీ మనం కవర్ చేయాల్సి వస్తుంది. ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్ రిలేటెడ్. నేషనలిస్ట్ మూమెంట్స్ గురించి అడుగుతాడు. అంటే ఎవరెవరు లీడర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ గుర్రం జాషువా గారు, అంటే లిటరేచర్ మీద క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుంది. గాంధీ అనరా కానీ ఎట్సెట్రా. అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కూడాను మీ బైఫర్కేషన్ కూడా కవర్ అవుతుంది. అండ్ వాటి వల్ల ఇంపాక్ట్ కానీ, క్యాపిటల్ పోవడం కానీ, కొత్త క్యాపిటల్ క్రియేట్ అవ్వడానికి ఎంత అవుతుంది ఎక్స్పెన్సెస్, ఇలాంటివన్నీ కూడా మీకు కవర్ చేస్తాడు.
అలానే డెవలప్మెంటల్ ఆపర్చునిటీస్ అవన్నీ కూడా కవర్ చేస్తాడు. పార్ట్ సిలో వచ్చేసరికి మీకు జోగ్రఫీ అనమాట, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్. దీంట్లోని ఫిజికల్ ఫీచర్స్ అండ్ రిసోర్సెస్ కానీ, ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఏపీ కానీ, అండ్ సోషల్ జోగ్రఫీ, ఫానా అండ్ ఫ్లోరల్ జోగ్రఫీ అంటే ఏంటి, లైక్ ఏ జాతి పక్షులు కానీ, లేకపోతే యానిమల్స్ కానీ, లేకపోతే ప్లాంట్స్, ఇవన్నీ కూడాను. అండ్ ఎన్వైర్మెంటల్ జోగ్రఫీ కూడా కవర్ చేస్తారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్మెంట్ జోగ్రఫీ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ సీక్వెస్ట్రేషన్ కానీ, ఏ విధంగా రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్ ఎక్కడ ఏ క్యాపబిలిటీ ఉంది, ఏ విధంగా మనం రెన్యూబుల్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ అలానే గ్లోబలైజేషన్ గురించి, మ్యాన్ మేడ్ క్రియేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గురించి, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. పేపర్ 3 వచ్చేసరికి పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ అనమాట. ఇది కూడా మీకు డిగ్రీ స్టాండర్డ్స్లో ఉండబోతుంది. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఎఫ్ఆర్స్, డిపిఎస్పీస్, ఎఫ్డీస్ ఇవన్నీ కూడాను. అండ్ అలానే ఫెడరల్ స్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అనమాట. అండ్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ గవర్నెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ 73rd and 74th పంచాయతీరాజ్, మున్సిపాలిటీ యాక్ట్, అండ్ అలానే పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ గురించి, జ్యుడిషియరీ ఇన్ ఇండియా కూడా అనమాట. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, స్టేట్ కోర్ట్స్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్టికల్ 124A ఏం కవర్ చేస్తుంది, లేదా ఆర్టికల్ 130లో ఏమి ఇస్తాడో, లేదా అంటే జడ్జెస్ని సెలెక్షన్ అనేది ఏ ఆర్టికల్లో ఉండింది, ఓకే, లేదా ఇష్యూస్ గురించి కానీ మీ క్వశ్చన్స్ అడిగే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్ అనమాట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, నేచర్, స్కోప్ అవన్నీ కూడా. అండ్ కౌటిల్య తాలూకా అర్థశాస్త్ర కూడా ఇక్కడ కవర్ అవుతుంది. ముఘల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, బ్రిటిష్ రూల్ వస్తుంది, గవర్నమెంట్ పాలసీస్ కానీ, అండ్ డెవలప్మెంటల్ ప్రాసెసెస్ కానీ, సివిల్ సొసైటీ, ఎన్జిఓస్, వీళ్ళందరినీ కూడా కవర్ చేస్తూ స్టాట్యూటరీ, రెగ్యులేటరీ, వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్ కానీ, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ రిలేటెడ్ అనమాట. ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఎథిక్స్ రిలేటెడ్ కూడా మీకు ఏంటి అంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనమాట. ఎథిక్స్ అంటే ఏంటి, ఏ విధంగా మనకి ఎథిక్స్ అనేవి ఉండడం వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ వాల్యూస్ గురించి, యాటిట్యూడ్ గురించి, అండ్ కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్. అండ్ తర్వాత బేసిక్ ఇండియాలోని ఉన్న లాస్ గురించి మనకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద కానీ, సివిల్ అండ్ క్రిమినల్ లాస్, ఇండియన్ పీనల్ కోడ్ కానీ, సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, లేబర్ లా కానీ, సైబర్ లాస్, ట్యాక్స్ లాస్ రిలేటెడ్, వీటన్నిటి మీద కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. పేపర్ 4 వచ్చేసరికి ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇది కూడా మీకు డిగ్రీ స్టాండర్డ్లో ఉండబోతుంది. సో ఇండియన్ ఎకానమీలోని మేజర్ ఛాలెంజెస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రిలేటెడ్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్, తర్వాత రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ అంటే ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ఏ విధంగా రిసోర్స్ అది పంపించాలి, చేయాలి, ఆ ఇష్యూస్. అండ్ రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండియాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటి ప్రాబ్లమ్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో మనకి ఎక్కువ పంట అనేది వస్తుంది, కానీ కడప ఏరియాస్లోని గట్టే ఎక్కువగా డ్రాట్స్ అవి వస్తుంటాయి అన్నమాట, రాయలసీమ ఏరియాస్లోని. సో దాని ద్వారా ఒక ఏరియా నుండి ఒక ఏరియాకి ఏ విధంగా చేయించాలి ఎట్సెట్రా, ఇవన్నీ కూడా. అండ్ గవర్నమెంట్ బడ్జెటింగ్ రిలేటెడ్, గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏదైతే మీరు ఇండియా లెవెల్లో చదువుతారో ద సేమ్ థింగ్ మనం ఏపీలో కూడా కవర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ అలానే ఇంక్లూసివ్ గ్రోత్ కానీ, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ద ఏపీ గవర్నమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రతిదీ కూడా నేషనల్ లెవెల్లో కవర్ చేసినట్టే ఎకానమీ ఏపీ లెవెల్లో కూడా మీరు కవర్ చేయాల్సి వస్తుంది. తర్వాత పార్ట్ 5 యువర్ లాస్ట్ పేపర్ అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా మీకు డిగ్రీ స్టాండర్డ్స్లోనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇవంతా కూడా ఇంటిగ్రేషన్ కానీ, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది, వీటి మీద ఉన్న పాలసీస్ కానీ, వీటన్నిటి గురించి. అలానే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అనమాట, ఇస్రో రీసెంట్గా ఏం పంపించింది, మన జిఎస్ఎల్వి కానీ, చంద్రయాన్ 3 కానీ, ఇలాంటి క్వశ్చన్స్ మీకు క్వశ్చన్స్ కవర్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇండియన్ తాలూకా ఎనర్జీ నీడ్స్ కానీ, అండ్ డెవలప్మెంట్ వర్సెస్ నేచర్, ఎన్వైర్మెంట్ డిప్లీషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ గురించి, అండ్ అలానే ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్,
వీటన్నిటి వల్ల ఎంత పొల్యూషన్ అవుతుంది, వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తామో. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రిలేటెడ్ కానీ, ఎయిర్ రిలేటెడ్ కానీ, ఎంత చెత్త లైక్ ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్స్ నుండి ఎలక్ట్రానిక్ వేస్ట్ రిలీజ్ అవుతుంది, సాలిడ్ వేస్ట్ రిలీజ్ అవుతుంది. ఇవంతా కూడా ఏ విధంగా మేనేజ్ చేస్తారు, వాటి మీద క్వశ్చన్స్. అండ్ తర్వాత అలానే నేచర్ స్కోప్ అండ్ అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ నానోటెక్నాలజీ, ఈ రెండు కూడా కవర్ చేస్తున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ బయోటెక్నాలజీ కానీ నానోటెక్నాలజీ కానీ. అలానే హ్యూమన్ డిసీజెస్ రిలేటెడ్ అనమాట, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, కామన్ ఇన్ఫెక్షన్స్, ప్రివెంటివ్ మెషర్స్, ఇలాంటివన్నీ కూడా. ఇష్యూస్ రిలేటెడ్ టు యువర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీలోని. అండ్ ప్రమోషన్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇండియా ఐపీ, ఏ విధంగా సైన్స్ అండ్ ఐపీని డెవలప్ చేయాలి, అటు ఏపీ లెవెల్లో కానీ ఇటు ఇండియన్ లెవెల్లో కానీ. ఇలా దీని రిలేటెడ్ మీకు ఉంటాయి అనమాట క్వశ్చన్స్ అనేవి. ఎక్స్ప్లెయిన్ అడుగుతాడు, ఐపీఆర్ ఇష్యూస్ ఏంటున్నాయి, వాటిని ఏ విధంగా డెవలప్ చేయాలి, గవర్నమెంట్ ఏం చేస్తే అవి ఆ ఐపీఆర్ రైట్స్ అనేవి సాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ రిలేటెడ్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో ఎస్, దిస్ ఈజ్ వాట్ మనకి ఈరోజు నోటిఫికేషన్లో రిలీజ్ చేసింది. ప్యాటర్న్ కూడాను ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్ ఉండబోతుంది మీకు, తర్వాత ఇంటర్వ్యూ అనేది జరగబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ ఫర్ 75 మార్క్స్ అండ్ మెయిన్స్లో మీకు 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, మిగతా 5 మెరిట్ బేస్డ్ అనేది ఉంటుంది. అండ్ ఎస్, ఈ మిగతా డీటెయిల్స్ ఏ విధంగా అంటే పోస్ట్ కేటగిరీ కానీ, ఏజ్ కానీ, కమ్యూనిటీ గురించి కానీ, వీటన్నిటి గురించి కూడాను మీకు 1 జనవరి లోపల రిలీజ్ చేస్తాడు. అది రాగానే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, నథింగ్ ఈజ్ సీరియస్ వెన్ యూ ఆర్, అంటే ఏది కూడా మీకు కష్టం కాదు ఇఫ్ అట్ ఆల్ మీరు ప్రాపర్ స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే. సిలబస్ ఈజ్ సో క్లియర్, మనం అవుట్ ఆఫ్ ఏది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ లిమిట్ లోపల మీరు పక్కాగా చదివినట్లయితే, నోట్ మేకింగ్ చేసుకున్నట్లయితే సింపుల్గా మెయిన్స్ అనేది రాయగలరు, ఆబ్జెక్టివ్ కూడా క్లియర్ చేయగలరు. ఓకేనా? అండ్ దీని రిలేటెడ్ ఎవరికైనా సరే ఏదైనా సింగిల్ మాడ్యూల్స్ కావాలనుకుంటే, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ట్రాక్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 1కి 2 కోసం, రెండింటి కోసం లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది ప్రెసెంట్ మీకు 50% ఆఫ్లో రన్ అవుతుంది అనమాట. 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. దీంట్లోని మీకు ఏపీ ఎకానమీ మాడ్యూల్ కానీ, ఏపీ హిస్టరీ కానీ, బైఫోకేషన్, ఏపీ జోగ్రఫీ, ఇవేవైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మీకు 15th డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఐ హోప్ మీకు అందరికీ కూడా ఏంటి అంటే ప్రాపర్ స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి మంచి పోస్ట్స్ అనేవి ఉన్నాయి. మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం అనమాట. స్టార్ట్ చేయడానికి టైం అనేది మీకు చాలా ఉంది, మార్చ్ వరకు ఉంది. సో అందుకే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. టేక్ కేర్.